నా కాని కోర్సు టార్పీ ఉంది కదా, సో దానికి ఈ వేళకి 59 డేస్ ఆఫ్ ప్రెగ్నెంట్ అనమాట. సో నార్మల్లీ కాని కోర్సెస్ 61 డేస్కి అలా పిల్లలు అయితే పెట్టేస్తాయి. ఇప్పుడు ఏదైతే నా దానికి మేటింగ్ అయ్యిందో, స్కార్ బాబు టార్పీ రెండు కూడా న్యాచురల్ మేటింగ్ అయ్యాయండి. అంటే పట్టుకొని చేయించడం అయితే ఎక్కడా లేదు, రెండు వదిలేసి ఉండగా అయితే మీటింగ్ అవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఫొటోస్ కూడా ఇస్తున్నాను, ఫొటోస్ మీరు చూడొచ్చు. మన స్కార్ బాబు వెనకాల లాక్లో టార్పీ ఉంది, మధ్యలో మన డాగ్స్ తిరుగుతూ ఉన్నాయి. టార్పీ మీటింగ్ అయిన తర్వాత సైలెంట్ అవుతుంది అనుకున్నానండి, కానీ ఇంకా హైపర్ అయిపోయింది. అండ్ నిప్పల్స్ కూడా బాగా రేజ్ అయ్యాయి. ఎప్పుడైతే నిప్పల్స్ రేజ్ అవ్వడం నేను చూశానో అప్పటి నుంచి దానికి వర్కౌట్ స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం సప్లిమెంట్స్ కూడా స్టార్ట్ చేశాను. వర్కౌట్ అంటే మినిమం వాకింగ్ లాగా అండి, రన్నింగ్ లాగా కాకుండా. అండ్ టార్పీ పొట్టది కనిపించకుండా ఈ దుప్పటది తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇది దాన్ని పొట్టకైతే కట్టేస్తాను. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, భయ్యా మీ కెనల్కి వచ్చాం కదా, టార్పీ పొట్ట ఏంటి అసలు కనిపించట్లా, ఈ వీడియోలో కూడా టార్పీకి స్టమక్ ఉన్నట్టు ఏం లేదు కదా, అసలు ఏం నిజంగానే ప్రెగ్నెంటేనా అని చాలామందికి డౌట్. అప్పర్ వ్యూ నుంచి చూసినప్పుడు డాగ్ యొక్క స్టమక్ అనేది కనిపించదండి, ఎప్పుడైతే కిందకి దిగిపోయి ఉంటుంది కదా. సో ఈ ఫోటోలో చూడండి నిప్పల్స్ ఇంకా బాగా లావ్ అయ్యాయి కదా. ఈ ఫోటోలో చూడండి, ఇది సైడ్ వ్యూ. పైనుంచి చూస్తే మీకు సన్నగానే కనిపిస్తుంది, సైడ్ నుంచి చూస్తే ఇంత అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. స్టమక్లో ఎన్ని బేబీస్ ఉన్నాయంటారు, గెస్ చేయగలరా? అండ్ దాంతోపాటు టార్పీకి అసలు మెడలో తాడే అక్కర్లేదు, కానీ మన కుక్క బాగున్నా పక్క కుక్కలు బాగోవు కదా, దానికోసమన్నా తాడు వేసుకోవాలి. ఇక డెలివరీకి కొన్ని గంటల ముందు నేను వేసిన లెక్క 62వ రోజుకి పిల్లలు పెడుతుంది అనుకున్నాను, కానీ ఇది 61వ రోజుకే పిల్లలు పెట్టడం మొదలుపెట్టింది. నేను అన్నీ రెడీ చేసుకుంటున్నానండి, ఇంకా అవి రెడీ అవ్వకుండానే వీడు పిల్లలు పెట్టడం మొదలుపెట్టాడు. తెల్లవారుజామున 3ంటికి అరుపుల శబ్దం వచ్చాయి. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, 1 గంట వరకు కూడా ఇది పడుకోలేదు, చైన్ శబ్దం వస్తూ ఉంది, నేను పడుకోలేదు. 1 గంట తర్వాత ఇది పడుకుండిపోయింది. సరే పడుకుంది కదా అని నేను పడుకుంటే 3ంటికి కుక్క పిల్లలు అరుపులు వినిపించాయి. అప్పటికే 2 పిల్లలు అయితే పెట్టేసింది. నేను వచ్చి వాటిని అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని పప్పీస్ని మళ్ళీ క్లీన్ చేసుకొని, మీరు ఇక్కడ ఎలా క్లీన్ చేస్తున్నానో కూడా చూడొచ్చు. పప్పీ పుట్టిన తర్వాత టోపిక్గా జాగ్రత్తగా కూర్చొని అయితే క్లీన్ చేయాలండి. బేబీ బ్యాగ్ ఏదైతే ఉందో అది మదర్ని తినవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ బేబీ బ్యాగ్తో పాటు పేపర్లు కూడా తినేస్తుంది ఆ పక్కనున్న పేపర్లు, కానీ ఏం కాదు, వచ్చేస్తాయి పక్క నుంచి. నేను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ చేస్తున్నానో, మీ ఇంట్లో పప్పి పుట్టినా సరే అంతే జాగ్రత్తగా అయితే క్లీన్ చేయాలి. ఇంకా క్లీనింగ్ అయిపోలేదండి, చాలా ఉంది చూడండి. మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే నేను ఎక్కువగా పప్పి యొక్క ముఖం ముక్కు బాగా తుడుస్తున్నాను, ఎందుకంటే బేబీ బ్యాగ్లోంచి బయటకు వచ్చేటప్పుడు కొంచెం వాటర్ అనేవి మింగేస్తుంది అనమాట. అలా మింగేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉమ్ము నీరు అది అడ్డుపడిపోయి
పప్పి పాలు తాగలేదు, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవు, చాలా ఇబ్బంది అయితే పడతాయి. సో ముఖం అది కూడా బాగా క్లీన్ చేయాలి. నేను ఎలాగైతే రుద్దానో అలా రుద్దుకుంటే మీకు పప్పీస్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక డాగ్ పిల్ల పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఒక పిల్ల నుంచి రెండవ పిల్ల పెట్టడానికి 5 నిమిషాల నుంచి 2 గంటల సమయం అయితే తీసుకుంటుంది. 2 గంటల సమయం అయిపోతుంది ఇంకా పిల్ల పెట్టలేదు అంటే ఒక్కసారి మీరు బయట టాయిలెట్కి తీసుకెళ్లారనుకోండి, ఇప్పుడు సమయం దగ్గర దగ్గర ఉదయం 4 అలా అవుతుంది. సో ఒక్కసారి మళ్ళీ టాయిలెట్కి తీసుకొచ్చాక ఇంకో బేబీ అయితే పెట్టేస్తుంది. వన్స్ ఆ బేబీ కూడా పెట్టాక డాగ్ మళ్ళీ రెస్ట్ మోడ్లో పడుకుంటుంది. పడుకొని కొంచెం లెగుస్తుంది, మళ్ళీ లెగిసిన వెంటనే మళ్ళీ తీసుకువెళ్ళాలి బయటికి. అలా 2-3 సార్లు మీరు టాయిలెట్కి తీసుకువెళ్తే, అండ్ రెండోది పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇక్కడ చూడండి ఏదైతే మళ్ళీ బయటకు వచ్చిందో మళ్ళీ లోపలికి వెళ్ళాక ఇంకో 2 పిల్లలు పెట్టింది. డాగ్ యూరినేషన్ అయితే తప్పకుండా చేయాలండి. అలా చేయకుండా ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది, లోపల బేబీ ఆగిపోయిందని అర్థం. ఇలా పేపర్లు ఎందుకు వేశానంటే ఏదైతే పిల్లలు ఉన్నాయో పిల్లలంతా పెట్టిన తర్వాత వెనకాతల నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో ఆ డిశ్చార్జ్ పప్పీస్కి అంటుకోకుండా ఉండాలి అంటే పేపర్స్ అలాంటివి వేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ పప్పీస్ అన్నీ పుట్టాక పాలు కంపల్సరీ తాగించాలి. అటుపక్క ఇటుపక్క తిప్పి మరీ కుక్కనైతే పాలు తాగించాల్సి ఉంటుంది. అప్పుడే పుట్టిన పప్పీస్ కదా, కలర్స్ అయితే కొంచెం చెప్పడం కష్టంగా ఉంది. ఇందులో బ్లాక్ బ్రిండల్ 2 ఉన్నాయన్నమాట. పప్పీస్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది డాగ్ని కొనుక్కోవాలి అనుకుంటున్నారా, కానీ కోర్స్ విత్ పేపర్ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ పీపుల్ దానికి కాల్ చేయొచ్చు. బాయ్ గైస్, బాయ్ బాయ్.